హాయ్ అండి, రంజిత్ కుమార్ టాక్స్ లో అప్లోడ్ చేసే పాడ్కాస్ట్ లోని బెస్ట్ ఇన్ఫర్మేషన్ ని రంజిత్ కుమార్ క్లిప్స్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాము. సో ఫుల్ పాడ్కాస్ట్ ని చూడాలనుకుంటే డూ చెక్అవుట్ రంజిత్ కుమార్ టాక్స్. అంటే పిల్లలు కౌరవులు, అంటే ఇద్దరు కౌరవులు పాండవులు పిల్లలు, వాళ్ళ మధ్యలో కూడా పాలిటిక్స్ ఉన్నాయి. అవును. అంటే దుర్యోధనుడు ఏంటంటే ఈ భీముడికి చాలా అంటే వాళ్ళిద్దరు చాలా శక్తివంతుడు అని చెప్పి భీముడు తనకన్నా శక్తివంతుడు అవుతుంది ఎక్స్పెక్ట్ చేసి ఆయన ఫుడ్ లో పాయిజన్ కలిపి తర్వాత నదిలో సంథింగ్ నీళ్ళలో పడేస్తారు. అది ఏంటమ్మా స్టోరీ, ఏం జరుగుతుంది, ఆయనకు 1000 ఏనుగుల శక్తి ఎట్లా వస్తుంది? అయితే భీముడికి 2 సార్లు విషం ఇస్తారండి. అశ్వత్థామ, ఈ కర్ణుడు. అంటే చాలా మందికి తెలియదు ఏంటిదంటే కర్ణుడు పెద్దగా అయిన తర్వాత ఫ్రెండ్స్ అనుకుంటున్నారు. కాదు, గురుకులంలోనే ద్రోణాచార్య దగ్గర నేర్చుకునేటప్పుడే కర్ణ, అర్జున, కర్ణ, అశ్వత్థామ, దుర్యోధన వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచే. ఆలోచించండి, చిన్న పిల్లలకి క్రైమ్ చేయాలి అని అనిపిస్తుంది ఆ వయసులో. సో చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే, ఇక్కడ నేను కొంచెం ముందుకు తీసుకెళ్తాను మీకు, ద్రౌపది నవ్వడం వల్ల జరిగిందని చాలా మంది అక్కడ పాయింట్అవుట్ చేస్తారండి. ఒక ఆడదాని కోసం మహాభారతం జరిగింది, ఆమె నవ్వింది, అంధుడు పుత్రుడు అంధుడు దుర్యోధనుడు పడంగానే నవ్వింది అని చాలా మంది అంటుంటారు. కానీ దుర్యోధనుడు ఎప్పుడైతే పడిపోతాడు ఇంద్రప్రస్థంలో, అది తర్వాత వస్తుంది స్టోరీ మనకు, అది అసలు అక్కడ ఆవిడ లేదు, అసలు ద్రౌపది లేదు, కల్పితాలన్నీ. సో ఈ నావెల్స్ లో రాసేవన్నీ కల్పితాలుగా నిజం భావించి జనాలు దాన్ని ప్రచారం చేస్తున్నారు. బట్ వేరే ప్రాపర్ మనం గనక మహాభారతం చూస్తే ఆ సంఘటనలో ద్రౌపది లేదు అసలు. పాండవులు నవ్వారు కానీ ఆ ద్రౌపది అలా చేయలేదన్నమాట. సో మీరు ఒక్కసారి ఆలోచించండి, దానివల్ల యుద్ధం జరిగింది, దానివల్ల జరిగింది అని అంటే అసలు ఇప్పుడు ద్రౌపది లేదు కదా, వీళ్ళందరూ చిన్నపిల్లలు, మ్యారేజ్ కూడా ఇంకా కాలేదు కదా, పెళ్లి కాలేదు కదా. మరి అంత చిన్న పిల్లలకి అంత ఈర్ష్య ఎందుకండి పిల్లల మీద? ఎందుకు అంటే వీళ్ళకి ప్రాపర్టీ ఇవ్వాలి అని చిన్నప్పటి నుంచి అనమాట కాంపిటీషన్. ఆ కాంపిటీషన్ వీళ్ళకి చంపాలి. సో 2 సార్లు ప్రయత్నిస్తారు భీముడికి చంపడానికి. దాంట్లో ఒకసారి ఏంటిది అంటే లడ్డులో కలిపేసి అందరు భోజనానికి రావాలి అని భీముడికి లడ్డులో కలిపి ఇవ్వడము, తను తినేస్తాడు. తినేసరికి మునిగిన తర్వాత ఏ రకంగా కూడా తేలి రాకూడదు అనేసి రాయికి కట్టి, మరి చిన్నపిల్లలు వీళ్ళు, పెద్దవాళ్ళు కూడా కాదు, రాయికి కట్టేసి నీళ్ళలో వదిలేస్తారు, యమునా నదిలో. వదిలేసరికి ఏమైపోతుంది, ఆ బరువు వల్ల కిందికి వెళ్ళిపోతారు. కానీ ఎప్పుడు అంటారండి, పరమాత్మ గనక రక్షించాలి అనుకుంటే ఎవరు ఏమి చేయలేరు. అండ్ సెకండ్ థింగ్, మన కర్మ ఎప్పుడు మన పనికి వస్తుందండి. మన ఇంటెన్షన్స్ బ్యాడ్ గా లేవు అంటే ఏదో రకంగా ప్రకృతి మనకు సహకరిస్తుంది. ఏ రూపంలో ఎవరు వస్తారో మనకు తెలియదు, కానీ మన పని అవుతుంది. సో ఎప్పుడు కూడా కర్మ మంచిగా ఉండాలండి. మరి హూ ఇస్ వాచింగ్ యూ అంటే ప్రకృతి వాచ్ చేస్తుంది. అష్టదిక్కులు, గాలి కానివ్వండి, సూర్యుడు కానివ్వండి, రాత్రి చూసి చంద్రుడు కానివ్వండి, అందరూ మనల్ని ఎప్పుడు చూస్తూ ఉంటారు. సో మంచి చేయండి, ఒకరోజు మీకు మంచి జరుగుతుంది. సో అలాగా కింద పడిపోయేసరికి ఏమైపోతుంది, నీళ్ళలోకి వెళ్ళిపోయాడు. కింద చూస్తే నాగలోకం చూస్తే ఇక్కడ ఎవరో వచ్చాడు, సమ్ ఫారెన్ బాడీ ఎవరో వచ్చింది అనేసరికి వాళ్ళందరూ ఏం చేస్తారు అంటే, ఇప్పుడు కూడా చెప్తున్నారు కదండి, నాగలోకాలు ఉన్నట్టు మన పూర్వం కూడా ఉంది, ఇప్పుడు కూడా ఉంది. అండ్ సీరియల్స్ లో చూపించినట్టు నాన్ సెన్స్ లేకున్నా కూడా నాగులు బాడీ ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడం కూడా నిజమే. అది పూర్వం కూడా మనకు ఉన్నాయన్నమాట. అండ్ నాగదేవత, నాగలోకం ఉండడం, వానరులు ఉండడం, ఇవన్నీ. వానరులు కూడా ఒక స్పీషీస్ అండి. అంటే వాళ్ళు వానరులు మనుషులుగా ఉండేవాళ్ళు, వాళ్ళ తోక ఉండేది. మనం కనుక రామాయణం, ఇప్పుడు అంటే టాపిక్ డివియేట్ అవుతుంది కానీ, వాలి కిష్కింధాలో వాళ్ళకి రాజ్యం ఉండేది, రాజ్యం అయ్యే ఒక పద్ధతి ఉండేది, వాళ్ళకు కూడా మంత్రాలు ఉండేవి, వాళ్ళు సంధ్యావందనం చేసేవాళ్ళు. మనం వింటాం కదా, వాలి సంధ్యావందనం చేసేటప్పుడు రావణాసుడు వస్తాడు, అప్పుడు ఏం చేయలేక ఇలా దీంట్లో పట్టేసుకుంటాడు, రావణాసుడు తల ఇలా పట్టేసుకుంటాడు. అంటే సంధ్యావందనం వానలకు ఉండేది, దట్ వాజ్ అ స్పీషియస్ అనమాట. అలా అనేసి వాళ్ళు ఏం మంకీస్ కాదు. సో బ్యాక్ కమింగ్ టు మహాభారత్, ఏమవుతుందంటే కింద పడిపోతారు. మరి ఏం చేయాలంటే నాగలోకంలో ఎవరో వచ్చేసారు అని రాజుకు వెళ్ళి చెప్తే, నువ్వెవరు అంటే ఇట్లా కుంతి యొక్క పుత్రుడిని, అంటే కుంతి వాళ్ళ తండ్రి ఎవరైతే ఉంటారో ఆయన కుంతి భోజుడు, ఈయన ఇద్దరు కూడా ఫ్రెండ్స్. అరే నా మిత్రుడు కూతురు కొడుకువా అంటే, నాకు కూడా కొడుకులాగే అవుతావు కదా, నాకు మనవడి లాగా అవుతావు కదా అనేసి, అప్పుడు ఏం జరిగింది అంటే ఇలా జరిగింది అని చెప్తారు. అప్పుడు నువ్వేం చింతించకు, నువ్వు అక్కడికి వెళ్ళు అని, పెద్ద పెద్ద దీంట్లో అమృతం అనేది నిండి ఉంటుంది, నువ్వు ఎంతన్నా తాగు, ఇంత తాగితే నీకు ఇంత ఏనుగుల బలం వస్తుంది అని చెప్తారు అనమాట. ఆయన దాదాపు నాకు ఎగ్జాక్ట్ గుర్తురావడం 8 ట్యాంక్స్ తాగినట్టు వస్తుంది మనకు, అంటే అంత కెపాసిటీ అనమాట.
మనం ఎంత ఫిజికల్ గా యాక్టివ్ గా ఉంటే అంత కెపాసిటీ వస్తుంది. ఈ వాజ్ వెరీ యాక్టివ్. సో 8 కుండాలు అమృతం తాగి జరుగుతుంది అనమాట. జరిగిన తర్వాత అరగాలి కదా, కాబట్టి నువ్వు బాగా పడుకో అంటారు. సో పడుకుంటాడు చాలాసేపు కూడా. పడుకున్న తర్వాత మళ్ళీ వస్త్రాలు అన్ని ఇచ్చి సన్మానం సత్కారం చేసి తనకి మళ్ళీ భూమి మీదకి పంపించేస్తారు. ఇంకా రాగానే ఆయనకు 1000 ఏనుగుల బలం అంత బలం వచ్చేసింది. సో చూడండి, తిను మంచిగా ఉన్నాడు, ఎదుటి వాళ్ళు శత్రువులు నాశనం చేయడానికి ప్లాన్ చేశారు, చంపడానికి ట్రై చేశారు. బట్ కర్మ ఎక్కడన్నా కూడా అనేసరికి మంచి జరుగుతుంది. వాళ్ళు ఎప్పుడు కూడా వేరే వాళ్ళ గురించి ఎప్పుడు చెడుగా చింతించలేదు. అంటే చిన్నప్పటి నుంచి సంస్కారం చూడండి. దట్స్ ద రీజన్ పాండవులతో ఎప్పుడు మంచి జరిగింది. చాలా మంది క్వశ్చన్ అడుగుతారండి, మంచి వాళ్ళతో ఎందుకు చెడు జరుగుతుంది, మంచి వాళ్ళకి ఎందుకు? యాక్చువల్లీ క్వశ్చనే రాంగ్. అసలు మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది. మంచి వాళ్లకు కొంచెం చెడు జరిగినా వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మాకెందుకు అని ఆలోచిస్తారు అండి. అది తప్పు. బికాజ్ నేనైతే అంటానండి, కొంచెం చెడు జరగాలి. ఎందుకంటే దట్స్ లైక్ ఎగ్జామ్ అనమాట. లైఫ్లో ఎప్పుడు కూడా ఒక పరీక్ష లాగా మన జీవితంలో సంఘటన జరగకుంటే మనం ఎలాంటి వాళ్ళమో మనకు అర్థం కాదు, మనతో ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనకు అర్థం కాదు. కాబట్టి పరీక్ష అనేది ఖచ్చితంగా మంచి వాళ్ళకు ఉంటుంది. చెడు వాళ్ళు ఎప్పుడు ఫెయిల్ అయిపోతారు. సో వాళ్ళకి మంచి జరిగిన ఏంటిది, చెడు జరిగిన ఏంటిది, వాళ్ళకి ఏం మోరల్స్ ఉండవు, వాల్యూస్ ఉండవు. మంచి వాళ్ళకి ఏంటిదంటే ప్రతిదీ ఆలోచిస్తాం, ఎందుకు ఇలా జరిగింది, తప్పు చేశానేమో అనేసరికి మంచి వాళ్ళు ఆలోచిస్తారు, అరే మంచి వాళ్ళకి ఎందుకు చెడు జరుగుతుంది. వెరస్ ఇఫ్ వి సీ కొంచెం మధ్యలో చెడు జరిగినట్టు అనిపించినా కూడా ఫైనల్ రిజల్ట్ ఎప్పుడు మంచిగా ఉంటుంది. మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది. కానీ పరీక్ష అనేది ఉంటుంది, ఉండాలి, జరగాలి. కాబట్టి వీళ్ళు ఎప్పుడు వాళ్ళని ఈర్ష్యపడలేదండి, మాకు కావాలని ఎప్పుడు అనుకోలేదు. పాండు రాజు కూడా ఇప్పుడు మనం గనక చూస్తే, అరే అన్నకి ఎందుకు ఇవ్వాలి, నాకు ఇచ్చింది కదా, నాకు కావాలి, నా పిల్లలకి పుట్టంగానే పిల్లల్ని తీసుకెళ్ళు, కుంతిమాత రావచ్చు, వెంటనే ప్రాపర్టీ అడగొచ్చు. బట్ షీ డిడ్ంట్ డూ దట్. ఎప్పుడు కూడా వాళ్ళతో కాంపిటీషన్కి వీళ్ళు వెళ్ళలేదు. చిన్నప్పటి నుంచి మంచి సంస్కారంలో పెరిగారు, వాళ్ళతో మంచిగా ఉండేవాళ్ళు. కాబట్టి ఏం జరిగింది అంటే ప్రకృతి ఏదో రకంగా మీకు సహకరిస్తుంది. ఎవ్వరు చూడట్లేదు అనుకోకండి, ప్రకృతి మనం ఎప్పుడు కూడా చూస్తుంది అనమాట. మంచి జరిగింది, వచ్చాడు 1000 బలం, అంత 1000 ఏనుగుల బలం అనమాట. ఎవరికి రాలేదు కదా. సో అప్పుడు కూడా మళ్ళీ ఈర్ష, అరే ఇన్నిసార్లు ప్రయత్నించినా కూడా జరగలేదు. మళ్ళీ వారణావతి యొక్క సంఘటన, ఇలాంటి ఇంకా ఎన్నో సంఘటనలు జరిగాయి అనమాట మన మహాభారతంలో. తెలియాలండి మహాభారతం కంపల్సరీ. అండ్ నేనైతే అంటాను, ప్రశ్నలు అడగండి. మన దగ్గర ఎప్పుడు కూడా క్వశ్చన్స్ అడగడానికి ఎంకరేజ్ చేస్తాం. ఎందుకంటే మనకు శాస్త్రము చదివితే అర్థం కాదండి, ఆచరిస్తే అర్థమవుతుంది. ఆచరణ చేసే వాళ్ళకి డౌట్స్ వస్తాయి. వంట చేస్తున్నాం అనుకోండి, ఏదో పప్పు నేను చూశాను, ఏదో సరిగ్గా రాలేదు, అమ్మ ఎలా చేయాలి అంటే నువ్వు ఇలా వేయలేదు, ఇది వేయాలి అని తెలుస్తుంది. అంటే చేస్తేనే కదా తప్పు అయింది, అప్పుడే కదా తప్పు తెలుసుకునేది, అప్పుడే కదా కరెక్షన్ అయ్యేది. సో అలాగే ధర్మం కూడా ఆచరిస్తే మనకు డౌట్స్ వస్తాయి. కాబట్టి ధర్మాన్ని తెలుసుకోవాలి, ధర్మాన్ని ఆచరించాలి, వచ్చిన డౌట్స్ ని ఖచ్చితంగా అడగాలి. మహాభారతం ఇస్ అ బుక్ ఆఫ్ ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఇవన్నీ మన జీవితంలో ఉంటాయి కదా. సక్సెస్ అన్నిట్లో కావాలి మనకు. బతుకున్నప్పుడు ధర్మబద్ధంగా ఉండాలి, అర్థకామాలు మంచిగా రావాలి, అలాగే చనిపోయిన తర్వాత మోక్షం కూడా మనకు కావాలి. సో సక్సెస్ఫుల్ లైఫ్, సక్సెస్ఫుల్ డెత్, అవి కావాలి అంటే మనకు మహాభారతం తెలుసుకోవాలి. కాబట్టి తెలుసుకోండి, ఆలోచించండి, చింతించండి, ఆచరణ చేయండి. ఇంకా క్వశ్చన్స్ ఉంటే నేను అడుగుతూ ఉండని చెప్తాను నేను. ఓకే అమ్మా, ధన్యవాదాలమ్మా, చాలా జ్ఞానం ఇచ్చారు మాకు. థ్యాంక్ యూ, మీకున్న బిజీ టైంలో కూడా. థ్యాంక్ యూ రంజిత్, పిలిచారు. ఇట్స్ నైస్ టాపిక్ యాక్చువల్లీ, మహాభారతం మై ఫేవరెట్ బుక్ అన్నమాట. థ్యాంక్ యూ, చాలా టైం ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. చూసారుగా అండి, మహాభారతం గురించి ప్రజెంట్ ఉన్న జనరేషన్కి చెప్పే ప్రయత్నం చేశాము. వీడియో మొత్తం నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు మహాభారతం గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకా మీరు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్లో మెన్షన్ చేయండి. ఆ క్వశ్చన్స్ అడిగి సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.